వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. ఆకుకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 2 కట్టలు పాలకూర తీసుకుని కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు, సరిపడా కారం వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని అందులో మనం మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేయాలి. అది కొద్దిగా వేగిన తర్వాత పాలకూరని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్లు పోయకుండా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ.